హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో L1 L2 ముఖ్యంగా 5 లక్షల రూపాయల ఇల్లు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ L1 L2లో ఉన్న వారికి మరొక తాజా సమాచారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా L1లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్లను మంజూరు చేసి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 5 లక్షల రూపాయలను అయితే అందిస్తుంది. మరి L2లో ఉన్నటువంటి వారికి కూడా పూర్తి స్థాయి కసరత్తులు చేసి కొన్ని చోట్ల ఇప్పటికే ఇళ్లను అప్పగిస్తూ ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను. మరి రాష్ట్ర వ్యాప్తంగా L1 L2లో ఉన్న వారికి మరొక తాజా సమాచారాన్ని తీసుకొస్తూ మరొక అప్డేట్ను తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ఈ యొక్క ఇండ్ల అంటే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో, అలాగే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో వారందరికీ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, మరి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి, అలాగే L1లో ఉన్న వారికి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయి. మరి కొత్త రూల్స్ ప్రకారం మనకు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటేనే మీకు ఈ డబుల్ ఇండ్లు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కానీ మీకు మంజూరు కావడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఇల్లు అంటే ఎవరైతే సొంత స్థలం కలిగి ఉండి L1 లిస్టుకు సెలెక్ట్ అయ్యి ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా మనకు 4 విడతల్లో ఒక 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యంగా ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేసినప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. అలాగే రెండోసారి గోడలు కట్టినప్పుడు 1,25,000 ఇస్తున్నారు. మూడోసారి మోల్డింగ్ అంటే స్లాబ్ వేసుకున్నప్పుడు 1,75,000 ఇస్తున్నారు. ఇక నాలుగోసారి చూసుకుంటే ఇల్లంతా కూడా పూర్తి అయిపోతే మరొక 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇలా 4 విడతల్లో 5 లక్షల రూపాయలనిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి L1లో ఉన్న వారికి అనేక విధాలుగా మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే L2లో ఉన్న వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. మరి L1 L2 లబ్ధిదారులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా అప్డేట్ను ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఇంకా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని వారు ఎలా చెక్ చేసుకోవాలి పేర్లు, అలాగే మనకు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి, దాంతోపాటుగా L1కి సంబంధించి వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి, అలాగే L2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుని వారు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందుతారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గత జనవరి 26వ తారీఖున రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. మరి జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించిన ఇప్పటి వరకు కూడా ఈ పథకం అనుకున్నంత స్థాయిలో ముందుకైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కువగా మనకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి సమకూలత చూపించకపోవడం, అంటే ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి మొదటగా ప్రభుత్వం ఈ డబ్బులు ఇవ్వదు. ఇల్లు కట్టుకోవాలంటే మనమే బేస్మెంట్ అనేది పూర్తి చేయాలి. ఈ బేస్మెంట్ పూర్తి చేసినప్పటి నుంచి మనకు డబ్బులు వస్తాయి.
అంటే అప్పటి నుంచి బిల్లులు పడతాయి మనకు. అప్పటి వరకు మనం సొంత డబ్బులతో ఇల్లు అనేది నిర్మాణం ప్రారంభించాలి. మరి ఈ కారణం చేత ఎక్కువ శాతం మంది ఇందిరమ్మ ఇళ్లను ఇప్పుడు 2 విడతలుగా మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. L1 లబ్ధిదారుల కంటే సొంత స్థలం కలిగి ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి విడతల వారీగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 విడతల్లో ఇచ్చారు. మరి 2 విడతల్లో ఇచ్చిన ఇళ్లను నిర్మించుకోవడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు కొంతమంది నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ముఖ్యంగా ఈ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటున్న వారు 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు వారు ఇల్లు నిర్మించుకుంటేనే వారికి బిల్లులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు మాత్రమే ఇల్లు నిర్మించుకోండి. అలాగే మీరు స్టేజ్ వైజ్ ఇల్లు పూర్తి చేసినప్పుడంతా కూడా మీ హౌసింగ్ ఏఈ గారిని పిలిపించుకొని ఫోటో అనేది తీయించుకోవాలి. ఇట్లా చేస్తేనే మీకు బిల్లు అనేది వస్తుంది. కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు L1కు సెలెక్ట్ అయ్యి ఇల్లు నిర్మించుకుంటున్న వారు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఇంటి నిర్మాణాన్ని అయితే చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా మీకు లబ్ధిని అయితే చేకూర్చబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిని కూడా పొందాలనుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు మర్చిపోవద్దు, ఇవన్నీ కూడా చేసుకోండి. దాంతోపాటుగా మనకు చాలామంది దళారులను నమ్మి మోసపోతూ ఉన్నారనమాట. మరి అటువంటి వారు ఎవరు కూడా మోసపోవద్దు. ప్రభుత్వం నుంచి మీకు ఇల్లు మంజూరు అయిందంటే ప్రభుత్వం నుంచి అధికారులు ఫోన్ చేస్తేనే మీరు నమ్మండి, లేకపోతే మీరు నమ్మద్దండి అని చెప్పేసి కూడా, లేదంటే హౌసింగ్ ఆఫీస్కు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి తెలుసుకోండి. అంతేగాని మధ్య దళారులను ఎవరిని కూడా నమ్మవద్దని చెప్పి మీకు డబుల్ ఇల్లు వచ్చిందనో లేకపోతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనో మీరు ఇంత పైసలు వేయండి మీకు ఇల్లు మంజూరు చేస్తామనే వివరాలన్నీ కూడా ఏవి కూడా మీరు నమ్మద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చింది. మరి తాజాగా ఈ యొక్క L1 వాళ్ళకైతే ఇబ్బంది లేదు, ఇల్లు అయితే కట్టుకుంటూ ఉన్నారు. వారికి విడతల వారీగా బిల్లులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఇదంతా కూడా బాగానే ఉన్నా L2లో ఉన్న వారి గురించి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మందికి కూడా ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలి. మరి ఎక్కడా కూడా ఖాళీ స్థలం లేకపోవడం, ముఖ్యంగా GHMC పరిధిలో అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఖాళీ స్థలం లేదు. మరి ఇస్తే ఎక్కడో దూరంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇట్లా అవన్నీ కూడా అంచనా వేసుకుని ప్రభుత్వం ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలం ఉందో అక్కడ గుర్తించి అందులో G+3 విధానంలో ఇళ్లను నిర్మించి తర్వాత పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఒక 50,000 మందికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఒక 2.5 లక్షల ఇండ్లలో 1 లక్ష ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించారు. ఇట్లా కేటాయించిన చోట్లల్లా కూడా ఇల్లు కనుక కాంట్రాక్టర్లు నిర్మించలేకపోతే లబ్ధిదారులకు మిగిలిన డబ్బులు ఇచ్చి ప్రభుత్వం లబ్ధిదారులని ఇల్లు నిర్మించుకోమని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇట్లా అనేక విధాలుగా కూడా ఈ డబుల్ ఇండ్ల పైన కసరత్తులు చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనిపైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. మరి అనేక కేబినెట్ మీటింగులు జరిగినా కానీ ఈ డబుల్ ఇండ్ల పైన పురోగతి లేదు. మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ త్వరలోనే అన్నీ కూడా సెట్ చేస్తాం, రాబోయే 4 ఏళ్లలో మనం గత వీడియోలో చెప్పినట్లు 20 లక్షల ఇండ్ల వరకు కూడా మంజూరు చేస్తాం, ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు మన తెలంగాణలో ఉండకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, సొంత స్థలము ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మరి ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కావాలనే వారికి కూడా మళ్ళీ ఇల్లు కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నిరంతరం కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఎంపీడీఓ కార్యాలయాల్లో కానీ మున్సిపల్ కార్యాలయాల్లో కానీ మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా తెలుసుకోవడానికి కొంతమందికి ఇంకా తెలియట్లేదు. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. మీరు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి, అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ కూడా మీకు మోర్ అని వస్తుంది. ఆ మోర్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీరు 4 విధాలుగా కూడా చెక్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఆధార్ కార్డు ద్వారా, రెండవది ఫోన్ నెంబర్ ద్వారా, మూడవది రేషన్ కార్డు ద్వారా, 4వది అప్లికేషన్ నెంబర్ ద్వారా. ఇట్లా 4 రకాలుగా మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకంలో మీరు ఉన్నారా లేదా, L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా అని చెప్పేసి
చెక్ చేసుకోవచ్చు. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి. మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు అనమాట. మరి డబుల్ ఇండ్లలో ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఎక్కువ శాతం మందికి పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మీరైతే రెడీగా ఉండండి. ఎవరైనా ఫోన్లు చేసి మాకు డబ్బులు ఇస్తే మీకు డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి చెప్తే కనుక నమ్మొద్దని చెప్పి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా అవేర్నెస్గా ఉండి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇది మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.